శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 21 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం 11:27 వరకు ఉంది. తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 2:18 వరకు ఉంది. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. బుధవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 2:18 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా గదాయోగం వల్ల ఎలాంటి చెడు ఫలితాలు రాకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో పెసలు మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని మీ పని మీద వెళ్ళండి, మీ ప్రయాణాలు చేసుకోండి. మళ్ళీ మీరు తిరిగి వచ్చిన తర్వాత ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అప్పుడు గదాయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మధ్యాహ్నం 2:18 తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. బుధవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఇది వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 2:18 తర్వాత వాహనాల మీద ప్రయాణం చేయటం ద్వారా 12 రాశుల వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కుంభరాశిలో శని ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు మేషరాశిలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవటానికి 12 రాశుల వాళ్ళకి అనుకూలత ఎక్కువగా ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి, పెళ్లిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి కూడా గురుబలం అనేది చాలా అద్భుతంగా ఉంది. గురువు మిత్రక్షేత్ర స్థితి విశేషంగా పెళ్లిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి అనుకూలిస్తుంది. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయినటువంటి శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పునర్వసు నక్షత్రము మధ్యాహ్నం 2:18 వరకు ఉంది. ఈ పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో నామకరణము, సీమంతము ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు ప్రారంభించడానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే దేవతా పూజలు, వ్రతాలు ఇలాంటివి పునర్వసు నక్షత్రం ఉన్నప్పుడు చేసుకుంటే తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మధ్యాహ్నం 2:18 లోపు ప్రత్యేకమైన దేవతా పూజలు, ప్రత్యేకమైన దేవతా వ్రతాలు చేసుకోవచ్చు. తీర్థయాత్రలు చేయడానికి పునర్వసు నక్షత్రం చాలా మంచిది. ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. గృహారంభం, గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పునర్వసు నక్షత్రం రోజు చాలా చక్కగా నిర్వహించుకోవచ్చు. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 2:18 లోపు పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2:18 తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. ఈ పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా పుష్యమి నక్షత్రం అనుకూలం. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవటానికి కూడా పుష్యమి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకున్నట్లయితే సకల శుభాలు 12 రాశుల వాళ్ళకి కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. దానివల్ల మనశ్శాంతి పెరిగి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో అధికారుల మన్ననలు పొందగలుగుతారు. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.
పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాల్లో సంపూర్ణంగా విజయం సిద్ధిస్తుంది. మృష్టాన్న భోజన ప్రాప్తి ఏర్పడుతుంది. అంటే మంచి విందు భోజనం చేసే యోగం కూడా మిథున రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహము, గురువుల ఆశీర్వాద బలం ఎక్కువగా ఉంది. దానివల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ప్రయత్నిస్తేనే చాలా సులభంగా విజయం వరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. విశేషమైనటువంటి విజయసిద్ధి యోగం ఉంది. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏర్పడుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సర్వత్రా సౌఖ్యమే ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతాన్ని విడిచి దూర ప్రాంతానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల విషయంలో మాత్రం తులారాశి వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈరోజు కొత్తగా ఏ వ్యక్తితో పరిచయం ఏర్పడినా సరే ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకుంటూ స్నేహం చేయటం అనేది ఈరోజు తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇతరుల గురించి తెలుసుకోకుండా ఈరోజు స్నేహం చేస్తే మాత్రం తులారాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సర్వ కార్యముల యందు విజయ సిద్ధి లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిలోనూ విశేషమైనటువంటి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడం ద్వారా పేరు ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా సంబంధమైన విషయాల్లో పూర్తిగా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థానచలనం కనిపిస్తోంది. ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే మకర రాశి వాళ్ళకి ధన నష్టం కనిపిస్తోంది కాబట్టి ఈరోజు ధనాన్ని ఖర్చు చేసే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కొత్త కొత్త పథకాలు రచించి వ్యాపార రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తుంది. ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ప్రయాణాల పరంగా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈరోజు ప్రత్యేకతను బట్టి మంత్రం జపించుకోవాలి. ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమవుతోంది. అంటే గ్రామ దేవతలకు ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా దుర్గాదేవి మంత్రం చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళితే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. ఈ మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే దుర్గాదేవి అనుగ్రహం వల్ల, గ్రామదేవతల అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన పురోభివృద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధవారం ఉంటుంది. ఈ బుధవారం ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి ప్రయాణాలు బుధవారంలో చేస్తే మంచిది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధవారం విశేషంగా అనుకూలిస్తుంది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి బుధవారం మంచిది. రాయబారాలు నిర్వహించి విజయాలు సాధించడానికి కూడా బుధవారం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు నిర్వహించుకుంటే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.
ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.